సమాచార హక్కు చైతన్య వేదిక, ఫైట్స్ ఫర్ రైట్ తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార హక్కు పరిరక్షణ సంఘం, సమాచార హక్కు చైతన్య వేదిక, ఫైట్ ఫర్ రైట్ సంస్థ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాయల్ కొండయ్య, ఫైట్ ఫర్ రైట్స్ కేపీ రాజు, సమాచార హక్కు పరిరక్షణ సంఘం పొన్నూరప్ప తదితరులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు దినోత్సవం పురస్కరించుకొని సమాచార హక్కు పరిరక్షించాలని, ముఖ్యంగా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయి వినతి పత్రాలు ఇచ్చినా సమాచార చట్టం అమలు పరచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు కావస్తున్నా అమలు చేయటం లేదని, కోఆర్డినేటర్ కమిటీలు కూడా ఇంతవరకు వేయలేదని, కాబట్టి వెంటనే కోఆర్డినేటర్ కమిటీలు వేసి సమాచార హక్కు చట్టం సక్రమంగా అందరికీ అమలేటట్టు చూడాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాయల్ కొండయ్య, కేపీ రాజు, పొన్నూరప్ప తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చైతన్య వేదిక సభ్యులు వరప్రసాద్, ప్రసాద్, ఫైట్ ఫర్ రైట్స్ కేపీ రాజు, శంకర్ రెడ్డి, సుధాకర్, సమాచార హక్కు పరిరక్షణ సంఘం పొన్నూరప్ప, రసూల్, రంగమ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ పిలుపుకి ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మా 3 సంఘాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ చట్టం వచ్చి 20 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా అధికారుల్లో ఏమాత్రం కూడా చట్టం మీద అవగాహన లేదు. మరి అంతేకాకుండా ఈ సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని చెప్పని నోడల్ అధికారైనటువంటి డిఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి ఇద్దరికి దాదాపుగా సంవత్సరం నుండి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళలో ఎలాంటి చలనం లేదు. ఈ స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు తీసుకుపోవాలని చెప్పని సో భుజస్కంధాల మీద మోస్తూ ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఫైట్ ఫర్ రైట్స్, చైతన్య వేదిక, సమాచార హక్కు పరిరక్షణ సంఘం, ఈ 3 సంఘాలు అధికారులకు దగ్గరుండి శిక్షణ ఇచ్చి ఉచితంగా, అంతేకాకుండా ఆ చట్టానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి స్వచ్ఛంద సంస్థలు ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి సమాచార హక్కు చట్టాన్ని పబ్లిసిటీ చేయడానికి, ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉంటే నోడల్ అధికారి అయితేనేమి, జిల్లా కోఆర్డినేటర్ అయితేనేమి వీళ్ళు జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే జిల్లా కోఆర్డినేషన్ కమిటీ వేయమని దాదాపుగా సంవత్సరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ కూడా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. మరి అలాంటప్పుడు ఈరోజు ఆర్టీ దినం ఏ విధంగా జరుపుతారని చెప్పని ఈ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చట్టాన్ని సక్రమంగా అమలుపరచాల్సినటువంటి అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మీరు ఎందుకు అధికారులపై చర్యలు తీసుకోవట్లేదు? అధికారులు అందరూ కూడా మొద్దు నిద్రలో ఉన్నారు. అలాంటి వారిని ఈ సంస్థలు తట్టి లేపుతూ ఉంటే అధికారులు మాత్రం మౌనం వహిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి మోచేతుల కింద నీళ్లు తాగుతున్నారా, లేదా అధికారి బాధ్యతగా ఉండి వాటిని సంరక్షిస్తున్నారా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లా ప్రధాన కార్యాలయం అయినటువంటి కలెక్టర్ గారిని మరియు నోడల్ అధికారిని, మీరు బాధ్యతగా పనిచేయండి, చట్టం మేరకు నడుచుకోండి. ఏదైతే సెక్షన్ 21 ఉన్నాయో, ఏదైతే సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి సెక్షన్ 81J అధికారులు యూటిలైజ్ చేస్తున్నారో దాన్ని ప్రాణహాని కలిగించే సమాచారం కోరినప్పుడు మాత్రమే దాన్ని యూటిలైజ్ చేయాలా. కానీ అలాంటిది ఏమీ లేదు. ఏం వచ్చిందో లేదో తెలియదు, కానీ 81J కింద తిరస్కరించడం ఇది వెన్నతో పెట్టిన విద్య అని చెప్పని మీకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి జిల్లా కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమాచార హక్కు చైతన్య వేదిక, అలాగే సమాచార హక్కు పరిరక్షణ సంఘం మరియు ఫైట్ ఫర్ రైట్స్ అనే 3 సంస్థల ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటితో ఈ సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తిగా అయ్యింది. అయినా కూడా ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్యం మాత్రం పెరిగిపోతూ ఉంది. కట్టలుగా ఆర్టీఐ అప్లికేషన్లు ఉన్నప్పటికీ 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళని హెచ్చరించినా మళ్ళీ మామూలే అన్నట్లు ఏదో ఒకటి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకోవడము, లేదంటే ఏదో చిన్న ఇది లేదు, మా దగ్గర లేదు, ఈ ఫైల్ లేదు అని తప్పించుకోవడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం నోడల్ అధికారి గారిని, అలాగే కోఆర్డినేషన్ అధికారి గారిని, జిల్లా కలెక్టర్ మరియు డిఆర్ఓ గారిని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంఘాలు మరియు మా 3 సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఏమంటే, ప్రజా సంఘాలు ఇంత పెద్ద ఎత్తున కూడా మేము ఈరోజు ఈ విధంగా చేస్తున్నప్పటికీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే
మీకు ఇంత ఎత్తు వచ్చినప్పటికీ కూడా ఇంకా అధికారుల నిర్లక్ష్యం కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని 20 సంవత్సరాల తర్వాత పూర్తి చేస్తారా, ఇప్పటికైనా అమల్లోకి తీసుకొస్తారా? ఇప్పటికీ చాలా సంస్థల్లో బోర్డులు లేవు. ఈ బోర్డులు కానీ సమాచారం కానీ ఇప్పటికైనా కరెక్ట్గా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టీపీ రామన్న, విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు. నిన్నటి రోజుతో సమాచార హక్కు చట్టం వచ్చి 27 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మరి ఈరోజు అనంతపురం పట్టణంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు మరి వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని సంఘాలతో కలుపుకొని ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఎవరైతే సమాచార హక్కు చట్టాన్ని అడుగుతారో అలాంటి వ్యక్తుల మీద అధికారులు కావచ్చు, పొలిటీషియన్ వ్యక్తులు కావచ్చు, దాడులు, హత్యలు ఈ రకంగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలి. అధికారుల యొక్క జవాబుతనాన్ని ఖచ్చితంగా మీరు చూపించాలనే మరి సమాచార హక్కు చట్టం 2005లో తీసుకొచ్చారు. దాన్ని నిర్వీర్యం కాకున్నట్ల అధికారులు కావచ్చు, అధికారుల కింద ఉన్నటువంటి ఇంకో చిన్న అధికారులు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకోవాలి. అదేవిధంగా ప్రజల్లోకి ఇది అవగాహన రావాలి. ప్రజలు కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన ఏర్పాటు చేసుకొని దీని మీద విస్తృతమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. సమాచార హక్కు చట్టంపై అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మరి పేద ప్రజలకు సమస్యలు అనేకంగా ఉంటున్నటువంటి సందర్భంలో వాటికి న్యాయం జరగకపోగా ఆ న్యాయ పరిష్కారానికి కాల వ్యవధి నిర్ణయించే పద్ధతుల్లో కానీ పూర్తి వివరాలు అందజేయాల్సిన అధికారులు జాప్యం చేస్తూ నెలలు, సంవత్సరాల తరబడి సమస్యలు పరిష్కరించకపోవడానికి మూల కారణంగా మరి ఇటువంటి సమస్యలపైన గొంతెత్తి గలం విప్పి ప్రశ్నించడానికి వచ్చినటువంటి ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మరి సమాచార హక్కు చట్టంపై నిర్లక్ష్యం వహిస్తూ జాప్యం, సమాచారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమాచార హక్కు చట్టాన్ని కాపాడుకోవడమే ఒక ధ్యేయంగా జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా రావడం జరిగింది. మరి సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా, మరి సమాచార హక్కు చట్టానికి కనీస సమాచారం ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు సమంజసమనే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి అలాగే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ఎవరైతే కోరుతారో వాళ్ళ మీద అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ప్రైవేటు వ్యక్తులతో దాడులు చేయించి కేసులు బనాయించిన సందర్భాలు కూడా అనేకంగా ఉంటున్నాయి. మరి సమాచార హక్కు చట్టంగా రక్షించుకోవడంలో, కాపాడుకోవడంలో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడి ఇప్పటికి 20 సంవత్సరాలు నిన్నటితో పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ సమాచార హక్కు చట్టాన్ని రక్షించుకోవడం కూడా మన బాధ్యతగానే భావించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిపైన వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎక్కడైతే నిర్లక్ష్యం, జాప్యం జరుగుతుందో అటువంటి అధికారులపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం.